సువార్త కొరకు భుజాన్ని పెట్టుకుని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మాకు కనిపించిన ఒక లోకం ఉంది, అది అదృశ్యమైంది. మా ఫోకస్ దాని మీదే. నిత్యమైనది ఒకటి ఉంది, అది నిత్యమైనవి కూడా ఈ భూమి మీద ఉన్నాయి. నిత్యమైనవి ఉన్నాయి. నిత్యమైనది నిత్య జీవం, అది అదృశ్యమైంది, కంటికి కనిపించదు. మా ఫోకస్ అంతా దాని మీదే ఉంది. అది మా కంటికి కనిపించినప్పుడు కొడుతున్న కొరడ దెబ్బ కనిపించలేదు, మమ్మల్ని అంటున్నటువంటి మాటలు మాకు అనిపించలేదు, మమ్మల్ని తిడుతున్నటువంటి ఏ విషయంలో మా నిందలు కానీ ఏవి మా కంటికి మా చెవికి వినిపించలేదు. ఈ బాధలన్నీ మా ముందు నిలబడుతున్నా మాకు కనిపించిన ఆ పరలోకమే కనిపిస్తుంది, కానీ కనబడుతున్న ఈ దెబ్బలు ఏ మాత్రం మా కంటికి కనిపించడం లేదని మాట్లాడాడండి పౌలు. ఏ పౌలు ఆ పరలోకం అంత ఉంటుందని అడిగితే అనుకుంటాడండి, పరలోకం అంత గొప్పగా ఉంటుంది ఆ పౌలు అని అడిగితే, నువ్వు నేను అంటుంటా అమ్మో అక్కడ ఆకలి ఉండదండి, దప్పుకుండదండి, అక్కడ కన్నీళ్ళే ఉండవండి, చాలా ఆనందం పరలోకం అంటానంటావు. కానీ పౌలు ఏమంటాడు తెలుసా? నువ్వు నేను అన్నట్టు మాట్లాడటం. పరలోకం 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 అని పరితపించేస్తున్నావు ఎందుకు పోలంటే, నాకు క్రీస్తు ఉంటాడు అక్కడ.